తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నోపై ఆర్సీబీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ టాప్ 2 స్థానం దక్కించుకోగా లక్నో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్ ద్విగేష్ రతి మరోసారి ఓవర్ యాక్షన్ చేశాడు. మంచి ఫామ్లో ఉన్న జితేష్ శర్మను కట్టడి చేయలేక కుట్రకు తెరలేపాడు. మంగ్డింగ్ ద్వారా జితేష్ను అవుట్ చేయాలనుకున్నాడు. నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న జితేష్ శర్మ క్రీజు దాటడంతో ద్విగేష్ వెంటనే వికెట్లను బాధేశాడు. అంతటితో ఆగకపోగా అపీల్ చేశాడు. కానీ రిషబ్ పంత్ అపీల్ను విత్డ్రా చేసుకున్నాడు. అటు థర్డ్ ఎంపైర్ కూడా దాన్ని నాట్అవుట్గా ప్రకటించడంతో ద్విగేష్ మరోసారి ఫూల్ అయ్యాడు. ఈ సీజన్లో ద్విగేష్ 2 సార్లు బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. గత మ్యాచ్లో అభిషేక్ శర్మ అవుట్ అవ్వడంతో ద్విగేష్ అది చేశాడు. నోట్బుక్ సెలబ్రేషన్ చేస్తూ అభిషేక్ పై వాగ్వాదానికి దిగాడు. దాంతో బీసీసీఐ ద్విగేష్కు భారీ జరిమానా విధించింది. అయినా అతనిలో మార్పు లేదు. కనీసం క్రీడా స్ఫూర్తి లేకుండా ఇలా టీమిండియాలో చోటు దక్కించుకుందాం అనుకుంటున్నాడు అంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు. కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే భవిష్యత్తు బాగుంటుందని సూచిస్తున్నారు. మరోవైపు రిషబ్ పంత్ క్రీడా స్ఫూర్తిని అప్రిషియేట్ చేస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజం, కానీ క్రీడా స్ఫూర్తి లేని ఆటగాడు ఎప్పటికీ గొప్ప ప్లేయర్ కాలేడు. కానీ పంత్ ఓటమిని అంగీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటుకోవడం అందరినీ ఆకట్టుకుంటుంది.